జిల్లా స్థాయిలో డాక్టర్ల రిజిస్ట్రేషన్ మరియు రీ రిజిస్ట్రేషన్ సేవలు శాశ్వత రిజిస్ట్రేషన్కు తప్ప మిగిలిన అన్ని రకాల సేవల కోసం విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఆధ్వర్యంలో 2 రోజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, దీనిని జిల్లాలోని సీనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఉదయం స్థానిక ఎస్వి వైద్య కళాశాల సామాజిక విభాగం నందు ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఆధ్వర్యంలో డాక్టర్ల రిజిస్ట్రేషన్ మరియు రీ రిజిస్ట్రేషన్ సేవల కోసం ఏర్పాటు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగుమాటి శ్రీహరిరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో డాక్టర్ల రిజిస్ట్రేషన్ మరియు రీ రిజిస్ట్రేషన్ సేవలు శాశ్వత రిజిస్ట్రేషన్ తప్ప మిగిలిన అన్ని రకాల సేవల కోసం విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొదటిసారి జిల్లాల వద్దే అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారు ప్రతి శనివారం, ఆదివారం మునుపటి జిల్లాల ఆధారంగా సేవలు అందించడం కోసం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. ఈ యొక్క రిజిస్ట్రేషన్ తిరుపతిలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం శుభపరిణామం అన్నారు. ఈ సేవలను జిల్లాలోని సీనియర్ వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు మక్కువ చూపించడంతో ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రారంభించడం, రిజిస్ట్రేషన్ కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్ నేను కూడా చాలాసార్లు ఏపీ మెడికల్ కౌన్సిల్ అందరూ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, వీళ్ళు మాత్రం ఇంకా 1000 years బ్యాక్ ఉన్నారనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. ఎందుకంటే 2012లో కూడా నేను పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏమి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. రెన్యువల్ చేసుకుంటున్నాం, ఎవ్రీ కైండ్ ఆఫ్ లైసెన్స్ రెన్యువల్ ఇట్స్ బీయింగ్ డన్ ఇన్ అ డీసెంట్రలైజ్డ్ వే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఇక్కడ తిరుపతిలో కూడా ఈ వీకెండ్స్లో సాటర్డే సండే ఈ రెన్యువల్ సిస్టమ్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు ఐ రియలీ అప్రిషియేట్ చైర్మన్ గారు అండ్ హిస్ టీమ్. ఎంటైర్ టీమ్ ఈజ్ హియర్. వెరీ కమెండబుల్ వర్క్ చైర్మన్ గారు. అదేవిధంగా లాట్ ఆఫ్ అదర్ డెసిషన్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై ఏపీ మెడికల్ కౌన్సిల్ రీసెంట్లీ టు ఈజ్ ద బర్డన్ ఆన్ ద డాక్టర్స్. ఎస్పెషల్లీ re-registration fees has been reduced substantially. Now it is 8,000 rupees for below 75 years and above 75-year-old people it's 6,000 rupees. అదేవిధంగా సిఎంఈ క్రెడిట్ పాయింట్లు ఏదైతే ఉన్నాయో నౌ 65 years అండ్ అబవ్ వాళ్ళకి 50%, 70 years అబవ్ వాళ్ళకి 75% అండ్ 80 ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్. సో దట్ ఈస్ వన్ మోర్ గుడ్ థింగ్. అంటే ముందుగానే 3 నెలలు ముందుగానే మనం రెన్యువల్ చేసే అప్లై చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. అదేవిధంగా ఒకసారి బయోమెట్రిక్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా జీవితాంతం కౌన్సిలింగ్కి రానవసరం లేదు. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ రిలీఫ్ అండి. నథింగ్ హ్యాస్ బీన్ రిమోట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ప్రభుత్వం అన్ని సేవలు కూడా సుమారుగా 600 పైచీలకు రెగ్యులర్ డే టు డే సర్వీస్ అన్ని వాట్సాప్ ద్వారా మనం చేస్తున్నాం. సో అలాంటిది ఇక్కడ కూడా ఏపీఎంసీలో కూడా వాట్సాప్ సర్వీసెస్ చేయడం అనేది నిజంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్.